నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్త్రీలలో వచ్చే ప్రీ మెనోపాజ్కి కారణాలు ఏంటి, దీనికి ఎటువంటి సిమ్టమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, అండ్ ఆయుర్వేదంలో ప్రీ మెనోపాజ్కి ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆన్సీ డిసోజస్ గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, పంజాగుట్ట. నమస్తే మ్యామ్. మ్యామ్, స్త్రీలలో కనిపించే ప్రీ మెనోపాజ్, సో ప్రీ మెనోపాజ్ రావడానికి మెయిన్ కాజెస్ ఏముంటాయి, అసలు ఎలాంటి సిమ్టమ్స్ వాళ్ళకి కనిపిస్తాయి స్త్రీలలో? సో ప్రీ మెనోపోజ్ సిండ్రోమ్ అంటాం. సో ప్రతి లేడీ వాళ్ళ లైఫ్లో అనుభవించే ఒక ప్రాబ్లం అనేది ప్రీ మెనోపోజ్ సిండ్రోమ్. నెలసరి స్టార్ట్ అయిన ప్రతి లేడీకి ప్రీ మెనోపోజ్ సిండ్రోమ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత మన పీరియడ్స్ అనేది ఆగిపోతుంది. సో పీరియడ్స్ ఏంటి అంటే పీరియడ్స్ టైంలో కూడా హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ ఎక్కువ తక్కువ అవుతుంది ఆ హోల్ మంత్లో. సో ప్రీ మెనోపోజ్ వచ్చేసరికి ఏమవుతుంది, ఆ ఫీమేల్ హార్మోన్స్ తగ్గి మేల్ హార్మోన్స్ ఎక్కువ అవడము, అటువంటిది ఎక్కువ చేంజెస్ మన బాడీలో అవుతుంది. ప్రీ మెనోపోజల్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే ఏంటంటే డిజీజ్ అని కాదు, ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఆర్ చాలా సిమ్టమ్స్ కలిసి ఉన్నప్పుడు దాన్ని మనం సిండ్రోమ్ అంటాం. సో ఇది ఒక డిజీజ్ అని చెప్పలేము, ఇట్స్ నాట్ ఎ డిజీజ్, ఇట్స్ అ కండిషన్, అనుభవించే ఒక కండిషన్ అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే చాలా లేడీస్కి చాలా రకాలుగా సిమ్టమ్స్ అనేది ఉంటుంది. అది వేగ్ సిమ్టమ్స్, ఎందుకు వస్తుందో అర్థం కాదు, ఎట్లా వస్తుందో అర్థం కాదు. అండ్ కొంతమందికి ఫ్యూ ఇయర్స్ బిఫోర్ మెనోపోజ్ స్టార్ట్ అవుతుంది, ఆ నెలసరి ఆగక ముందు ఒక 2-3 years ముందు స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కూడా 1-2 years దాకా ఉంటుంది. మెడిసిన్ చదివేటప్పుడు కూడా మనం నేర్చుకునేది ఏంటంటే ప్రీ మెనోపోజల్ సిండ్రోమ్ అంటే హాట్ ఫ్లషెస్ రావడం, అంటే విపరీతంగా వేడి అనిపిస్తుంది, బాడీ మొత్తం ఇట్లా వేడి సగల్లాగా వస్తున్నట్టు అనిపించింది, ఫేసు ఇవన్నీ రెడ్ అయిపోవడము, చాలా చెమటలు రావడం. అది ఫ్యూ సెకండ్స్ కొండి తర్వాత మళ్ళీ బాడీ కూల్ అయిపోయి చలి అనిపిస్తుంది. అదొకటి. సెకండ్ ఏంటి మేము నేర్చుకునేది ఏంటంటే మూడ్ స్వింగ్స్, అంటే కొంచెంసేపు బాగుంటారు, దేనికి కోపం వస్తుంది, దేనికి చిరాకు వస్తుంది, ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అటువంటిది ఒక సిమ్టమ్స్ అనేది వస్తుంది. థర్డ్ ఇంకొకటి ఏంటంటే బోన్స్లో కాల్షియం తగ్గిపోవడం, ఆస్టియోపోరోసిస్ రావడం, బోన్స్ అనేది వీక్ అవ్వడం. ఇది మనం మామూలుగా మేము బుక్స్లో చదివేది. కానీ ఈ ప్రెసెంట్ జనరేషన్లో మనం చూసేది ఏంటంటే ఈ ప్రీ మెనోపోజల్ సిండ్రోమ్ చాలా వేగ్గా ఉంటుంది, చాలా రకాలుగా కారణాలు ఉంటాయి. మా దగ్గర కొంతమంది లేడీస్ వస్తారు, బాడీ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది, చిన్న జాయింట్స్లో పెయిన్ ఉంటుంది, స్టిఫ్నెస్ అంటారు. మనం రుమటైడ్ ఆర్థరైటిస్కి ఉన్న టెస్టులు చేస్తాము, ఆస్టియో ఆర్థరైటిస్కి ఉన్న టెస్టులు చేస్తాము. అన్ని ఏ టెస్టులు చేసినా అన్నీ నెగటివ్, నార్మల్. కానీ నొప్పులు, విపరీతమైన నొప్పులు, లేవడం, ఉదయం లేచి పని చేయాలన్నా ఇబ్బంది అనిపించడం, బాడీ అంతా పెయిన్స్ ఉంటుంది, అది తగ్గడం లేదు. సో మామూలుగా ఏమవుతుంది, లేడీస్కి ఉన్న ప్రతి లేడీ అనుభవించేది ఇది, పెయిన్స్ ఉన్నాయి, నొప్పులు ఉన్నాయని ఇంట్లో చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు అన్నీ చేసిన తర్వాత ఏ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ రాలేదనుకో, సైకియాట్రిక్ ప్రాబ్లం, ఏదైనా యాంటీ డిప్రెసెన్సో లేకపోతే యాంగ్జోలైటిక్సో అటువంటి మందుల మీద పెడతారు. కానీ యాక్చువల్లీ ఏంటి, బాడీలో ఆ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల అనుభవించే ప్రాబ్లం ఇది. కొంతమందికి ఏంటి బ్లోటింగ్, అంటే ఫుడ్ తిన్నా తినకపోయినా కడుపు ఇట్లా ఉబ్బేసి కడుపు టైట్గా రావడము, మోషన్ సరిగా రాకపోవడము, ఇటువంటి ప్రాబ్లం అనుభవిస్తూ ఉంటారు. సో అది ఏంటి, అది మనం ఎంత మనం యాంటాసిడ్స్ కానీ ఆ బ్లోటింగ్ తగ్గరనుకున్న మందులు వాడినా దానికి ఏం రిజల్ట్స్ రాదు, కంటిన్యూస్గా అట్లాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ గెయిన్, వాటర్ రిటెన్షన్ అనేది పెరిగైపోయేసరికి ఏమవుతుందంటే బరువు, చాలా వెయిట్ గెయిన్ అవుతున్నట్టు అనిపించడం, అని చాలామందికి వెయిట్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు డైట్ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, ఏం చేసినా వెయిట్ అయితే తగ్గదు, వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్. నేను ఇంత చేస్తున్నాను, నాకు వెయిట్ తగ్గట్లేదు, నేను ఇన్ని టెస్టులు చేస్తున్నాను, నేను డాక్టర్ దగ్గర తిరుగుతున్నాను, నా నొప్పులు తగ్గట్లేదు, ఈ నొప్పులు ఇట్లాగే ఉంటుంది,
ఇంట్లో పనులు ఏం చేయలేకపోతున్నాను, నార్మల్గా ఉండలేకపోతున్నాను, కానీ బాధ్యతలు అనేది తప్పదు, బాధ్యతలు కంటిన్యూ చేసుకోవాలి. ఆల్రెడీ హార్మోన్స్లో తేడా వచ్చేసరికి మనకి సైకలాజికల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇటువంటి ఈ సోషల్ ప్రెషర్స్, సోషల్స్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఎఫెక్ట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇంట్లో కూడా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే చిరాకు, కోపం వస్తుంది, పిల్లల మాట వినరు, లేకపోతే హస్బెండ్ చెప్పింది వినట్లేదు అనిపించి ఇంకా ఎక్కువ కోపం వచ్చి ఇంకా చిరాకు అనిపించి ఫైట్స్ ఎక్కువ అవ్వడము, అటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కానీ ఇది ఆ లేడీస్ అనేది కావాలని చేస్తుంది కాదు, వాళ్ళ బాడీలో జరిగే ఒక హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళ కంట్రోల్లో లేదు, అది వాళ్ళకి తెలియకుండానే ఇది అవుతుంది. అండ్ అది మన ఫ్యామిలీ అనేది లేకపోతే సొసైటీ కానీ యాక్సెప్ట్ చేసుకొని తెలుసుకుంటే వాళ్ళకి ఆ పీరియడ్స్ దాంట్లోంచి ప్రీ మెనోపాజల్ కండిషన్ నుంచి మెనోపాజ్ కండిషన్లోకి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. సాధారణంగా మెనోపాజ్ అనేది మనకి 50 ఇయర్స్ అబోవ్ తర్వాత మనకి స్టార్ట్ అయ్యే ప్రొసీజర్. బట్ బిఫోర్ చాలా మందికి ఇటీవల కాలంలో 38 తర్వాత కూడా ఆగిపోతున్నాయి. సో ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ కింద తీసుకోవాల్సిన నెసెసిటీ ఎంతవరకు ఉంటుంది అని? మెనోపాజ్ అనేది మనం ఒక్కప్పుడు 50 అన్నాం, కానీ ఇట్ ఈస్ నాట్ 50 ఇయర్స్. ఇప్పుడు మనం కొంతమందిలో ఎర్లీ మెనోపాజ్ చూస్తూ ఉంటాం, అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ వెరీ మచ్ హెరిడిటరీ అనమాట. ఇప్పుడు మన మదర్స్ కానీ మన ఆంటీస్ కానీ ఎప్పుడు వాళ్ళు మెనోపాజ్ అటైన్ అయ్యారో దాన్ని బట్టి మనం అటైన్ అవుతాం. అది ఇట్ క్యాన్ బి 35 ఇయర్స్ ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. సో అది మనం క్రిటికల్ కండిషన్ అని చెప్పలేము. బహుశా మన పేరెంట్స్, మదర్స్ కూడా ఇది అనుభవించారేమో, కానీ వాళ్ళు ఉన్న సోషల్ లైఫ్ అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఉండేసరికి సపోర్ట్ సిస్టమ్ బెటర్ ఉండేదేమో. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న చిన్న ఫ్యామిలీస్లో సపోర్ట్ లేకపోవడం, లేడీస్ బయటకు వెళ్ళి వర్క్ చేసి ఇంటి పనులు కూడా చేసుకోవడం, ఇవన్నీ బ్యాలెన్సింగ్ యాక్ట్ అయ్యేసరికి ఆ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తున్నాం. ఆర్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి లేడీస్ బయటకు వస్తున్నారు ఇటువంటి ప్రాబ్లమ్స్, అందుకని ఎక్కువ మనం దీని గురించి వింటున్నాం. సో ప్రీ మెనోపాజ్ సిండ్రోమ్కి ఆయుర్వేదంలో ఎలా ట్రీట్ చేస్తారు? ప్రీ మెనోపాజల్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ హార్మోనల్ అబ్నార్మాలిటీ. మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆయుర్వేదంలో మనం చేసేది ఏంటంటే బాడీని ఆ ఫేస్ నుంచి మళ్ళీ మెనోపాజ్ ఫేస్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాం. సో అది ఆ ప్రాసెస్ ఒక స్మూత్ ప్రాసెస్ చేయడానికి ఉన్న ఒక హెల్ప్ అనమాట ఆయుర్వేద చేసేది. సో ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో దేర్ ఆర్ సమ్ థెరపీస్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి స్ట్రెస్ అవన్నీ ఎక్కువ ఉందనుకోండి, కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్ట్రెస్ తగ్గించడానికి. ఇంటర్నల్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయ్యి హార్మోనల్ రీప్లేస్మెంట్ కాకుండా హెర్బల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ హార్మోన్స్ మళ్ళీ కొంచెం నార్మల్గా సెక్రీట్ అయిపోయి ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గడానికి. ఆ సిమ్టమ్స్ తగ్గినప్పుడు బ్లోటింగ్ తగ్గుతుంది, పెయిన్స్ తగ్గుతుంది, ఇవన్నీ తగ్గుతుంది. సో ఒక ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ నుంచి నార్మల్ మెనోపాజ్కి వెళ్ళడానికి ఇట్స్ జస్ట్ లైక్ మనం వారి చేయి పట్టుకొని నడిపించినట్టు. సో మనం ఏది ఇచ్చి అది ఆపకూడదు, ఆపితే అది మనం హార్మోన్స్తో ఆడుకుంటున్నట్టు. సో ప్రాసెస్ని ఈజీ చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని ఏ రకం సపోజ్ బాడీ పెయిన్స్ ఉందనుకోండి, దానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాంతో బాడీ పెయిన్స్ తగ్గుతుంది. స్ట్రెస్ ఉంటే దానికి ట్రీట్మెంట్స్ ఉంటుంది. ప్లస్ యూట్రస్లో కొన్ని ఉత్తరవస్తి లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, సో యూట్రస్ని కొంచెం కామ్ చేయడానికి. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసినప్పుడు లేడీస్ని ఆ ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ నుంచి మెనోపాజ్కి రావడానికి వాళ్ళ ట్రాన్సిషన్ అనేది ఈజీ చేయడానికి ఆయుర్వేదంతో చాలా హెల్ప్ ఉంటుంది. సో ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్తో బాధపడే ఈ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకుని వెళ్తూ ఉండాలి? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్, అంటే ఇది నాకుంది, ఇది నేను దీంట్లో నుంచి నేను ఐ కాంట్ ఎస్కేప్, నేను దీని నుంచి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుందని ఫస్ట్ అనేది యాక్సెప్టెన్స్ అనేది కావాలి. యాక్సెప్టెన్స్ అనేది వచ్చినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే కరెక్ట్గా ఒక డాక్టర్ హెల్ప్ తీసుకోవడం. సో నాకు ఇంత ప్రాబ్లం ఉంది, నాకు అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వస్తుంది, అయినా నాకు ప్రాబ్లం ఉంది అంటే మైట్ బీ ఇన్ ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ అనుకొని దానికి తగ్గట్టు డాక్టర్స్ని సంప్రదించి వాళ్ళ హెల్ప్ తీసుకొని హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కాకుండా ఆ కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఈజీగా బయట రాగలుగుతారు. అండ్ దీంట్లో ఆయుర్వేద ఈజ్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ప్రీ మెనోపాజ్ సిండ్రోమ్ రావడానికి రీజన్స్ ఏంటి, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.